ఇవాళ ఆకాశంలో అద్భుతం జరగబోతుంది. 54 ఏళ్ల తర్వాత సుదీర్ఘ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే మన దేశంలో సంపూర్ణ సూర్యగ్రహణం చూసే అవకాశం లేదు. ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. 1970 తర్వాత అంటే దాదాపు 54 ఏళ్ల తర్వాత మళ్లీ ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతోందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఈ అరుదైన సూర్యగ్రహణం ఏర్పడే సమయానికి మన దేశంలో రాత్రి అవుతుంది. దీంతో గ్రహణ ప్రభావం భారత్పై ఉండదు. ఇతర దేశాల్లో మాత్రం సుదీర్ఘంగా 7.5 నిమిషాల పాటు పగటిపూటే చిమ్మ చీకట్లు అలముకుంటాయి. సూర్యగ్రహణం మెక్సికో పసిఫిక్ తీరం నుంచి ప్రారంభమై అమెరికా గుండా ప్రయాణించి తూర్పు కెనడాలో ముగుస్తుందని చెబుతున్నారు. ఆయా దేశాల్లోని కోట్లాది మంది ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం లభించనుంది. కొన్ని కరేబియన్ దేశాలతో పాటు స్పెయిన్, వెనిజులా, కొలంబియా, బ్రిటన్, ఐర్లాండ్, పోర్చుగల్, ఐస్లాండ్ దేశాల్లో పాక్షికంగా ఈ గ్రహణం దర్శనమివ్వనుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 9 గంటల 12 నిమిషాలకు మొదలు కానున్న సూర్యగ్రహణం అర్ధరాత్రి దాటాక 2 గంటల 22 నిమిషాలకు ముగుస్తుంది. అందువల్ల భారత్తో సహా ఆసియాఖండం దేశాల్లో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించదని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహణం గరిష్ట వ్యవధి 4 గంటల 28 సెకండ్లు. ఇది 2017లో సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణం కంటే 2 రెట్లు ఎక్కువ. అమెరికాలో ప్రత్యేక మార్కెట్లు, టూరిజం డిపార్ట్మెంట్లు వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. నాసాతో పాటు టెక్సాస్లోని మెక్డొనాల్డ్ అబ్జర్వేటరీ సూర్యగ్రహణాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. సూర్యగ్రహణం రోజున కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాతావరణంలో రేడియేషన్ మార్పులు జరుగుతాయి. వీటిని పూర్తి స్థాయిలో గుర్తించేందుకు నాసా ప్రయోగాలు కూడా చేపట్టింది.